హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ట్యాపర్ జర్నల్స్. అంటే మనకి 4 ట్యాపర్ జర్నల్స్ అయితే ఇచ్చారు. దాని డైమెన్షన్స్ ఏంటి, థ్రెడ్డింగ్ ఏంటి, అలాగే డ్రిల్ ఎలా వేస్తారు, దాని ట్యాప్స్ ఎలా తిప్పుతారు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. సో ఎవరైతే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మనకి ఒక ట్యాపర్ జర్నల్ చూడొచ్చు. మీరు నాకైతే డ్రాయింగ్ అయితే ఇచ్చారు. ఆ డ్రాయింగ్ ప్రకారం అయితే చెక్ చేయాలి. ఇవి వచ్చేసి టాలరెన్స్ ఇచ్చారు మనకి 40 టాలరెన్స్, 50 టాలరెన్స్, డైమెన్షన్స్ ఇచ్చారు. అలాగే థ్రెడ్డింగ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి థ్రెడ్డింగ్. అలాగే 3 డైమెన్షన్స్ ఇచ్చారు. 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ డైమెన్షన్ మీద హోల్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి హోల్ కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి టాలరెన్స్ ఇచ్చారు మనకి. 3 డైమెన్షన్స్ మీద కూడా మనకి టాలరెన్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఫైనల్ డయామీటర్ మనకి 50 డయామీటర్. అలాగే చూసుకున్నట్టయితే ఇది 63.7 అడిగారు డయామీటర్. అలాగే ఇటువైపు వచ్చేసే కనుక మనకి 60.07 అయితే ఉంది. అంటే టేపర్ ఉంది. అంటే ఇక్కడ 60.07 ఉంటే అక్కడ 63.7 ఉంది. అంటే 3.7 అయితే టేపర్ ఉంది మనకి. అలాగే 42 లెంత్ అడిగారు, ఇక్కడ 21 లెంత్ అడిగారు, ఇక్కడ 24 లెంత్ అడిగారు. ఇది వచ్చేసి 49.5 అడిగారు. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఎలా చెక్ చేయాలనేది. ఇది వచ్చేసి ఫస్ట్ 21 అంటే థ్రెడ్డింగ్ లెంత్ అడిగేశారు మనకి. చూడొచ్చు మీకు, థ్రెడ్డింగ్ లెంత్ మనకి 21 లెంత్ అడిగారు. అలాగే 24 లెంత్ గ్రూ లెంత్ అడిగారు మనకి. ఇది వచ్చేసి మనకి 21 అడిగారు. సో మన థ్రెడ్డింగ్ లెంత్ అయితే ఇలా చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను వెర్నియర్ రీడింగ్ ఎలా ఉంటుంది, ఎలా చెక్ చేయాలనేది కూడా. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి 21 ఎగ్జాక్ట్గా అయితే ఉంది. అలాగే ఇది వచ్చేసి మనకి 24 అడిగారు. సో ఇది వచ్చేసి మనకి 24 అయితే ఎగ్జాక్ట్గా ఉంది. అంటే మనకి ఏ గ్రూ అయితే చూపిస్తుందో ఆ గ్రూ లెంత్ 24. ఓకే, ఈ 21 అలాగే 24 కూడా మనం టిక్ కొట్టుకుందాము. అలాగే చెక్ చేసుకున్నట్టయితే ఇది 42 డ్రిల్, అది నెక్స్ట్ మీకు చూపిస్తాను. సెంట్రేట్ 42 అడిగారు, డ్రిల్ సెంట్రేట్. అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను నేను. ఇప్పుడైతే లెంత్లు చెక్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి 49.5 అడిగారు. ఇది 49.5 ఉందో లేదో చూద్దాం ఫేస్ నుంచి. సో చెక్ చేసుకోవచ్చు, మనకి 49.5 అయితే ఉంది. ఒక నిమిషం. రేడియస్ ఉందని రేడియస్ స్టెప్ మీద కూర్చుంటుంది. మనకైతే ఫేస్కి బట్ అవ్వాలి. సో ఫేస్ నుంచి అయితే మనకి 49.6 ఉంది. అంటే 0.5 అడిగారు, 0.6 అయితే ఉంది మనకి. సో 0.1 వల్ల డిఫరెన్స్ అయితే ఏం కాదు లెంత్లో. అలాగే ఇది వచ్చేసి మనకి 19 లెంత్ అడిగారు. అంటే 49.5 లెంత్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి 19 లెంత్ అడిగారు. అంటే ఫేస్ నుంచి కాదు, ఇది 49.5 నుంచి అక్కడికి 19 లెంత్ కావాలి మనకి. సో ఇది కూడా చెక్ చేసుకున్నట్టయితే మనకి 19 అయితే ఉంది. అలాగే ఇది వచ్చేసి మనకి 13 లెంత్ అడిగారు. 19 దగ్గర నుంచి 13 లెంత్ అడిగారు మనకి. ఇది కూడా మనకి ఎగ్జాక్ట్గా 13 లెంత్ అయితే ఉంది. సో దీన్ని కూడా టిక్ కొట్టుకుందాం. అలాగే చూసుకున్నట్లయితే మనకి 128 అడిగారు. అంటే ట్యాపర్ సిట్టింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనకి 128 ట్యాపర్ సిట్టింగ్ అయితే అడిగారు. ఇది వచ్చేసి మనకి 128 చూసుకోవచ్చు మీరు. వెర్నియర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫేస్ నుంచి ఫేస్కి అయితే మనం కరెక్ట్గా పెట్టాలండి, లేదంటే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 128 ఎగ్జాక్ట్గా ఉంది. అలాగే మనకి టోటల్ లెంత్ వచ్చేసి
227 అడిగారు. ఇది వచ్చేసి టోటల్ లెంత్ చెక్ చేసుకున్నట్టయితే మనకి 227 అయితే ఉంది. 227 mm, 227 mm అయితే ఉంది. అలాగే ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి అంటే స్టెప్ డిస్టెన్స్ ఏది ఉందో అది 15 mm అడిగారు. అలాగే ఫేస్ నుంచి అయితే మనకి 17 mm అడిగారు స్టెప్ ఇది. సో ఆ ఫేస్ నుంచి మీకు ఆల్రెడీ లైన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 15 mm స్టెప్ అడిగారు. ఎగ్జాక్ట్గా 15 mm అయితే ఉంది. అలాగే ఈ 17 mm చెక్ చేయాలంటే మనకి అది టేపర్ సిట్టింగ్ ఉంటుంది కాబట్టి మనం ఒక వెర్నియర్ని అయితే తీసుకుందాము. వెర్నియర్ తీసుకుని వెర్నియర్ ఫేస్కి అయితే పెట్టేసి చెక్ చేద్దాము. ఒక నిమిషం. ఇలా వెర్నియర్ ఫేస్కి పెట్టి అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి ఇది 17.2 దాకా అయితే ఉంది. ఓకే, ఇదైతే 17.2 దాకా అయితే ఉంది. ఇంకో 0.2 ప్లస్ ఆర్ మైనస్ ఏం కాదు. టాలరెన్స్ అయితే మాత్రం మనకి 01, 02లో అయితే చూస్తారండి. మ్యాక్సిమం లెంత్లో అయితే ఒక 1 or 2 mm దాకా అయితే ఏం కాదు. మనకి 0.1, 0.2 కూడా అంత మెజర్ చేయరు. అలాగే ఈ డయామీటర్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 50 అడిగారు మనకి. 50 అలాగే 60.7 అడిగారు. ఇది వచ్చేసి మనకి 50 డయామీటర్. ఓకే, 50 అయితే ఎగ్జాక్ట్గా ఉంది. మెయిన్ స్కేల్ రీడింగ్ అలాగే వెర్నియర్ స్కేల్ రీడింగ్ కూడా మనకి ప్యారలల్ అయ్యాయి కరెక్ట్గా 50 దగ్గర. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఎవరైనా తెలియని వాళ్ళంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి 60.07 ఉండాలి. సో 60.07 అయితే ఎగ్జాక్ట్గా ఉంది. అలాగే 63.7 ఉండాలి మనకి. 63.7. ఓకే, మీకు అనిపిస్తున్నట్టుంది. ఆల్రెడీ 0.7 అయితే మనకి 0.6 దాకా అయితే ఉంది. సో ఇది వచ్చి 63.7. అలాగే ఇప్పుడు టాలరెన్స్ అయితే చెక్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి 50 టాలరెన్స్కి +00 నుంచి -16 మైక్రాన్స్ దాకా అయితే అడిగారు మనకి. అంటే 0.16 మైక్రాన్స్ దాకా అడిగారు. సో ఇది వచ్చేసి మనకి 50 మైక్రోమీటర్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను నేను. మైక్రోమీటర్ ఎలా ఉంటుంది, మైక్రోమీటర్ ఎర్రర్ ఎలా చెక్ చేయాలి, అలాగే మైక్రోమీటర్ రీడింగ్ ఏంటి, స్క్రూ స్కేల్ రీడింగ్ ఏంటి, అన్నీ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళితే చెక్ చేసుకోండి ఒకసారి. తెలియని వాళ్ళు ఉంటే కూడా చూడండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా. ఓకే, ఇది మనం చెక్ చేసుకున్నట్టయితే 50 డయామీటర్ ఇప్పుడు మనం చెక్ చేసేది. నిమిషం. ఆ రిచర్ట్ నట్ అయితే మాత్రం టైట్ చేయాలండి. మనం ఎక్కువగా టైట్ చేసినట్టయితే మనకి మైనస్ సైజ్ చూపిస్తుంది. సో రిచర్ట్ నట్ని అయితే టైట్ చేసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ 01 ఎర్రర్ అయితే మనకు ఉంది ఇది. సో ఇది 02 ఉంది. అంటే మనకి 16 మైక్రాన్స్ అడిగారు, అంటే 01 దాకా అయితే మనకు మైనస్ ఉంది. ఓకే, ఎక్కువగా టైట్ చేసుకున్నట్టయితే మనకి 01, 02 అయితే మనకి మైనస్ చూపిస్తుంది. సో మనకైతే 16 మైక్రాన్స్ అడిగారు. ఆల్రెడీ మనకి 01 మైనస్ ఉంది కాబట్టి 6 మైక్రాన్స్ ఉన్నట్టు. అలాగే చెక్ చేసుకున్నట్టయితే మనకి 40కి +0 నుంచి -16 మైక్రాన్స్ దాకా అడిగారు. ఇది 40 డయామీటర్. ఇది వచ్చి రిచర్ట్ నట్. ఆల్రెడీ దీన్నే మనం టైట్ చేసుకోవాలి ఎక్కువగా. స్క్రూ స్కేల్ని కనుక మనం రొటేట్ చేసినట్లయితే అది మనకి మైనస్ సైజ్ చూపించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అయితే ఎక్కువ యూస్ చేయొద్దు.
చూసుకున్నట్లయితే మనకి 40 డయామీటర్ వచ్చేసి మనకి 1.5 అయితే ఎర్ర ఉంది. సో 1 అయితే ఎర్ర ఉంది కాబట్టి మనకి 1.5 అయితే వచ్చింది. అంటే 5 మైక్రాన్స్ మనకైతే మైనస్ ఉన్నట్లు. అలాగే ఇది వచ్చేసి మనకి 30కి 1.3 అంటే 13 మైక్రాన్స్ అయితే మనకి మైనస్ అడిగారు. అది కూడా చెక్ చేద్దాము. ఒక నిమిషం, సరిగ్గా కనిపించట్లేదు. ఇది వచ్చేసి మనకి 0.0 ఉంది. అంటే 5 మైక్రాన్స్ ఆల్రెడీ మనకి మైనస్ ఉంది కాబట్టి ఇదే 0.0 ఉంది. 25 to 30 అనమాట. అంటే ఇది వచ్చేసి మనకి 25 to 50 మైక్రోమీటర్. అలాగే థ్రెడ్డింగ్ చెక్ చేసుకుందాం. మనకు M30 × 1.5 పిచ్. మనకి పిచ్ సరిగ్గా ఉందా లేదా అనేది మనం అయితే పిచ్ గేజ్ అయితే పెట్టి యూస్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను. ఇది వచ్చేసి మనకి 1.5 పిచ్, దాని మీద రాసేస్తుంది. చూడొచ్చు మనకి ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ అయింది మనకి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. పిచ్ గేజ్ నుంచి కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడొచ్చు. ఇది కూడా టిక్ కొట్టుకుందాము. 1.5 పిచ్ M30. అలాగే ఇది చెక్ చేసుకున్నట్టయితే మనకి కీవే అడిగారు. కీవే విడ్త్ ఇది వచ్చేసి మనకి కీవే. ఈ కీవే విడ్త్ అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి 5 mm విడ్త్, అలాగే 2.5 డీప్ అయితే అడిగారు. ఇది వచ్చేసి మనకి 2.5 డీప్. సో అది కూడా మనం చెక్ చేసుకుందాం. మీకు ఆ కీవే అనేది ఎలా కొడతారు అనేది కూడా నేను మిల్లింగ్ మిషన్ మీద ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను. సో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఆ కీవేస్ ఎలా కొడతారనేది కూడా. అంటే మిల్లింగ్ మిషన్ యూజ్ చేసి ఆ కీవేస్ ఎలా టర్న్ చేస్తారనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వచ్చేసి మనకి డెప్త్ గేజ్. డెప్త్ గేజ్తో కూడా మనం చెక్ చేసుకోవచ్చు డెప్త్ ఎంత ఉందనేది. ఇది వచ్చేసి మనకి 2.5 ఉంది ఆల్రెడీ. సో మనకి 5 mm విడ్త్ 2.5 అయితే ఎగ్జాక్ట్గా ఉంది. అలాగే మనకి ఒక డ్రిల్ అయితే అడిగారు. ఇందాక నేను చెప్పాను 42 లెంత్లో అయితే డ్రిల్ అయితే అడిగారు. సో ఈ డ్రిల్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఆ డాట్ లైన్స్లో మనకి ఎందుకు చూపిస్తుందంటే ఆ డ్రిల్ మనకి కనిపించట్లేదు ఫేస్ నుంచి. సో ఆపోజిట్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి మనకి అదైతే డాట్ లైన్లో చూపిస్తున్నారు మనకి డ్రిల్. సో ఈ కీవేకి 90 degreesలో ఆపోజిట్లో చూపిస్తున్నారు. సో అందుకని మనకి డాట్ లైన్స్లో అయితే ఎక్కువ చూపిస్తారు. కనిపించేవన్నీ థిక్ లైన్స్లో చూపిస్తారు, కనబడిన వాటిని అయితే మనకి డాట్ లైన్స్లో చూపిస్తారు. డ్రాయింగ్లో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి 4 mm డ్రిల్. ఓకే, ఇక్కడ మనకి 4 mm డ్రిల్ అడిగారు కాబట్టి నేను టిక్ కొట్టుకుందాము. మనకి 42 లెంత్ అడిగారు, అంటే 4 mm డ్రిల్. సో మనకి ఆఫ్ వచ్చేసి 2 mm అన్నమాట. అంటే మనకి 40 ఉండాలి మనకి ఎగ్జాక్ట్గా. అంటే 4 mmలో మనకి ఆఫ్ వచ్చేసి 2 mm కాబట్టి మనకి 40 అయితే ఎగ్జాక్ట్గా ఉండాలి. సో మనం చెక్ చేసుకుంటే మనకి 40 అయితే ఎగ్జాక్ట్గా ఉంది, చూడొచ్చు మీరు. ఓకే, 40 అయితే మనకి ఎగ్జాక్ట్గా ఉంది. అంటే హోల్ మొత్తం వచ్చేసి మనకి 4 mm అయినప్పుడు హోల్ సెంటర్ రైట్ నుంచి మనకి 2 mm వస్తుంది. సో 40 వచ్చింది కాబట్టి మనకి 42 రీడింగ్ తీసుకోవచ్చు. అలాగే ఇది త్రో డ్రిల్ అడిగారు మనకి. అంటే 42 లెంత్లో ఏదైతే డ్రిల్ వేసామో ఆ డ్రిల్ ఈ సెంటర్ డ్రిల్కి కరెక్ట్గా ఉండాలి. అంటే త్రో అవుట్ అయిందా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో దీనికైతే మనం ఆయిల్ పంపింగ్ చేసి అయితే చెక్ చేసుకుందాము డ్రిల్ త్రో అవుట్ అయిందా లేదా అనేది. చూడొచ్చు మీరు, ఆయిల్ అయితే వస్తుంది. సో అంటే మనకి త్రో అవుట్ అయినట్టు. అలాగే మనకి 1/8 BSP 15 డీప్ అడిగారు. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ట్యాప్స్ గురించి కూడా. ఇది వచ్చేసి మనకి BSP అంటే బ్రిటిష్ స్టాండర్డ్ పైప్ థ్రెడ్ అనమాట. సో ఈ
15 డీప్ అడిగారు, 1 అయితే ట్యాప్ అడిగారు. అలా మీకు ట్యాప్స్, ట్యాప్ హ్యాండిల్ సెట్స్ వీటి గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు వీడియోస్. నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. ట్యాప్లు ఎలా తిప్పాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఆల్రెడీ తిప్పేసి ఉంది కాబట్టి జస్ట్ మీకు చూపించడం కోసం అయితే నేను చూపిస్తున్నాను. ఇది 1 అయితే ట్యాప్, అలాగే ట్యాప్ హ్యాండిల్. సో 15 డీప్ అడిగారు, 15 డీప్ అయితే ఉంది మనకి. ఇది చూసుకున్నట్లయితే థ్రెడ్డింగ్ కూడా కనిపిస్తుంది లోన. సో ఈ విధంగా అయితే మనం జాబ్ ఇన్స్పెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ఇంతలో సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.